హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మోర్ అనేది ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది. దీన్ని మనం రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి. మొత్తానికి మనకు నాగర్ కర్నూలు వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి 18/7/2024, అంటే మనకి ఇంకా ఇవాళ 14, అంటే ఇంకా మనకు 4 days టైం అయితే ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో కనుక్కోవచ్చు. ఓకేనా అండి. సో ఇక్కడ నోటిఫికేషన్ పోస్టులు, ఇక్కడ రివైజ్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. మనం నోటిఫికేషన్ వేరియస్ అంటే పోస్టులు ఏంటి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇది మనకు ఎప్పుడు అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అండి. ఇప్పుడైతే మరి తీసుకుంటున్నారు మనకి చైల్డ్ హెల్త్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిపార్ట్మెంటు VCCM ఒక పోస్టు, ఇక్కడ జీతము, ఇక్కడ పోస్టులు. ఈ పోస్ట్ మల్టీ జోనా డిస్ట్రిక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఇక్కడ స్టాఫ్ నర్సు, న్యూట్రిషన్ కౌన్సిలర్సు, స్టాఫ్ నర్సు, MLHP, ఫిజియోథెరపిస్టు, ANM, ఫార్మసిస్టు, తర్వాత చూడండి ఇక్కడ ఆడియాలజిస్టు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, తర్వాత స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు ఇవ్వడం జరిగింది. మొత్తానికి 83 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి వాటి చూసినట్టు చూడండి, మనకు వాటి యొక్క సాలరీస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే ఒకసారి. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే రివైజ్ గైడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ లింక్ టామ్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో రివైజ్ గైడ్లైన్లో సింపుల్గా ఏమి ఇచ్చారంటే మొత్తం 83 పోస్టులకి మనకైతే ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నారు. సో ఏజ్ వచ్చేసి 18 to 46 years ఏజ్ ఉండాలి. ఇక SC ST BC వాళ్ళకు 5 years ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఓకేనా అండి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే VCCM పోస్ట్కి మనకు డిగ్రీ ఉండాలంటున్నారు. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు వీటికైతే. తర్వాత MLHP పోస్ట్కి వచ్చేసి MBBS ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ BSc నర్సింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. తర్వాత MBBS ఆయుర్వేదం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ ఫిజియోథెరపిస్ట్. ఓకేనా అండి. మొత్తానికి MLHP పోస్ట్ 32 ఉన్నాయి. BSc నర్సింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ ఫిజియోథెరపీ ఉండాలి. ఫిజియాలజిస్ట్కి డిగ్రీ సైకాలజీ ఉండాలి. ఆప్టోమెట్రిస్ట్కి డిగ్రీ ఆప్టోమెట్రిస్ట్ ఉండాలి. ఓకేనా అండి. తర్వాత ఇక్కడ స్టాఫ్ నర్స్కి GNM కానీ BSc నర్సింగ్ కానీ ఇక్కడ 26 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. D ఫార్మసీ కానీ B ఫార్మసీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. న్యూట్రిషన్ కౌన్సిలర్స్కి వచ్చేసి BSc న్యూట్రిషన్ కానీ న్యూట్రిషన్ ఉండాలి. ANMకి వచ్చేసి 10th పాటు MPHW ఉండాలి, లేదంటే ఇంటర్ వొకేషనల్ MPH ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీకున్న మెరిట్ని బట్టే సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. 100లో 90 మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏముంటుందంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. ఓకేనా అండి. తర్వాత ఇక్కడ సెలక్షన్, ఇక్కడ మీరు చూశారు కదండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవన్నీ చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, IDOC బిల్డింగ్, కొల్లాపూర్ X రోడ్, నాగర్ కర్నూలులో మీరు బై హ్యాండ్ కానీ పోస్ట్ కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. డేట్ తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసుకోవడం బెటరు. అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఫామ్స్ అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మన యొక్క డాక్యుమెంట్స్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాలి. లేకపోతే మరి అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. 10th ఇంటరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మెమోసు. ఓకేనా అండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా మీకున్నటువంటి ఏ సర్టిఫికేట్ అయినా సరే, అంటే స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్స్ ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. PH ఉంటే PH, పాస్పోర్ట్ మొత్తం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా అండి. వీటన్నిటిని కూడా చూడండి, అక్కడ నాగర్ కర్నూలులో మీకు శ్రీ K రమేష్ ఆఫీస్ కూడా తీసుకుంటారని చెప్పి అన్నారు. సో లాస్ట్ డేట్ మీరు ఇవ్వడానికి ఎప్పటివరకు టైం ఇచ్చారంటే 17 వరకు టైం అయితే ఉంది.
ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇది పాత నోటిఫికేషన్లో ఉంది, కానీ మన కొత్త డేట్ ప్రకారంగా అయితే మీకు లాస్ట్ డేటు 18/7/2024 వరకు అయితే ఉంది. ఓకేనా అండి, 18/7/2024. సో ఇది ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ చూడవచ్చు, ఓపెన్ లింక్ టాబ్ అని. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్ ఆ పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది వాళ్ళు రాస్తారు, మన పేరు, ఇక్కడ ఫోటో, దీనిపైన సిగ్నేచర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఫాదరు, లేకుంటే హస్బెండా, మళ్ళీ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ ఓసీఆ, బీసీఆ, ఎస్సీ, ఎస్టీఆ. ఓకేనా, పిహెచ్ ఉంటే పిహెచ్, ఓహెచ్ఆ, హెచ్హెచ్ఆ, విహెచ్ఆ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి 7th వరకు ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు. ఓకేనా, అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మార్క్స్, సో మీకున్న ఇయర్స్ని బట్టి ఇక్కడ 4 ఇయర్స్వి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చాయి అంటే ఎంత ఇవ్వాల్సి ఉంటుంది. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబరు, పర్సనల్ డీటెయిల్స్. ఓకేనా అండి, అడ్రస్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ డిక్లరేషను, ఇక్కడ మన పేరు, సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మన కింద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళకి ఇచ్చి మన రిసీట్ తీసుకోవచ్చండి వేరే దాని మీద. ఓకేనా అండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.